Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ 3 రిజల్ట్స్ విడుదల చేశారు. ఓకే, బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్. ఐ హోప్ యూ ఆర్ గోయింగ్ టు బికమ్ వెరీ గుడ్ డాక్టర్స్. ఓకేనా, మన సొసైటీకి సర్వీస్ చేయడానికి ప్రయత్నించండి. ఎక్సలెంట్గా మీకు రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ అందులో రౌండ్ 3లో కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇచ్చాను, దానికి ఇప్పుడు ఇచ్చిన దానికి కొంత కంపారిజన్ చేసి చెప్పాలని చూస్తున్నాను. నెక్స్ట్ రౌండ్ 4 ఉంటుందా ఉండదా అని కొద్దిమంది అడుగుతున్నారు. స్టే వేకెన్సీలో ఏమైనా సీట్స్ ఉంటాయని కొద్దిమంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత బీడీఎస్ ఫ్రీ ఎగ్జిట్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, ఎస్టర్డే 6 PM వరకు ఉండే కదా డేట్, బట్ ఈ రోజు వరకు ఎక్స్టెండ్ చేశారు. అదొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఒకసారి లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. అండ్ దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 31st రోజు ఇచ్చారు. ఈవినింగ్ 4 PM వరకు ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే. మీరు జాయిన్ అవ్వలేదంటే మీకు సీట్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ 20 lakhs పెనాల్టీ, 3 years డిబార్ కూడా జరుగుతుంది. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఓకే, రౌండ్ 3 లేదా మాపప్ రౌండ్ రిజల్ట్స్ వచ్చాయి. కట్ ఆఫ్స్ బీడీఎస్ ఫ్రీ ఎగ్జిట్ ఎక్స్టెండ్ చేశారు. రౌండ్ 4 నాట్ పాసిబుల్. రౌండ్ 4 అయితే పాసిబుల్ ఉండదు. ఎందుకు పాసిబుల్ ఉండదు అంటే మొత్తం సీట్స్ ఫిల్ చేశారు. ఇప్పుడు ఎన్నైతే సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ ఫిల్ చేశారు. మరి పాసిబిలిటీ ఏమన్నా 1% ఏమన్నా పాసిబిలిటీ ఉందంటే ఏదైనా కొత్త కాలేజ్ వచ్చింది అనుకోండి, రాజరాజేశ్వరి రాదు, అలా ఏదైనా కొత్త కాలేజ్ వస్తే అప్పుడు ఇంక వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు కండక్ట్ చేస్తారు. 2 సీట్లున్నా కండక్ట్ చేస్తారు. ఓకేనా, సో ఇది రాదు అంత ఈజీగా. ఓకే, కౌన్సిలింగ్ మొత్తం కంప్లీట్ అయిందని అనుకోండి. ప్లాన్ బి ఏదైనా ఉంటే ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఆ పరంగా ఆలోచించండి. కొత్త కాలేజ్ రాదు, వస్తే పెడతారు. నెక్స్ట్ స్టే వేకెన్సీ రౌండ్ పాసిబిలిటీ ఉండదు. అసలు లాస్ట్ ఇయర్ ఉండే కదా అంటే 1 లేదా 2 లేదా 3 సీట్లు అంతే ఉంటుంది స్టే వేకెన్సీ రౌండ్. అది కూడా బై మిస్టేక్లు ఎవరైనా జాయిన్ అవ్వకుంటే కొద్దిమంది డేర్ చేసి నాకు వద్దే ఎంబీబీఎస్ నేను వేరే సైడ్ వెళ్తా అని అనుకుని ఎవరన్నా అలా మిగిలితే 1 or 2 సీట్స్ కోసం స్టే వేకెన్సీ రౌండ్ పెడతారు. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ అండి. రౌండ్ 4 ఉండదు, మ్యాక్సిమం 100%, 99% ఉండదు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటి అంటే నేను కట్ ఆఫ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ నేను ఎలా ఇచ్చాను ఎక్స్పెక్టెడ్ అని అంటే ఓసీకి నేను 403+ ఇచ్చాను. ఓకే, సీట్లు పెరిగిన తర్వాత మనకి ఇక్కడ 403 దగ్గరనే కట్ ఆఫ్ అయింది. కొంత ఈ కంపారిజన్లో కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది మనకు. ఓకే, ఎక్స్పెక్ట్ చేసింది దగ్గరగా రీచ్ అయిందని. ఓసీ మనం 403+ అన్నాం, 403 అయింది రౌండ్ 3. బీసీఏ 340 అన్న 338 అయింది, 2 marks ఇంకా తగ్గింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నాది టాలీ కాకుండా సరే కానీ హ్యాపీ, ఎక్కువ మందికి స్టూడెంట్స్ వచ్చింది. నెక్స్ట్ బీసీబీకి 395 ఇచ్చాను, 395 ఉంది యాజ్ ఇట్ ఈజ్. బీసీసీకి 340 ఇచ్చాను, బట్ 341 వచ్చింది కట్ ఆఫ్, 341 వచ్చింది. బీసీటీ 401 ఇస్తే 398కి కట్ ఆఫ్ ఉంది రౌండ్ 3లో, 398కి కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ మైనారిటీ 394 ఇచ్చాను, బీసీఈ 395 ఇచ్చాను, బట్ 394 బీసీఈ. వెరీ హ్యాపీ. బీసీడీలో మాత్రం తగ్గింది, కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఎక్కువ స్టూడెంట్స్ వచ్చేసారు ఇక్కడికి. నెక్స్ట్ బీసీఈ 395 ఇచ్చాను, 394 వచ్చింది. మైనారిటీ 394 ఇచ్చాను, 394 వచ్చేసింది. SC1 చెప్పాను లీస్ట్ క్వాలిఫైన్ అందరికి వచ్చింది, 126 రౌండ్ 3 కట్ ఆఫ్. SC2 నేను 351+ ఇచ్చాను, 351 ఉంది. మన ఛానల్ నుండి ఇచ్చిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్, ఇది ఉన్న కట్ ఆఫ్ జరిగిన రౌండ్ 3లోది. నెక్స్ట్ SC3 366+ ఇచ్చాను, 367కి కట్ ఆఫ్ అయింది. ఎస్టీకి 370+ అన్నాను, 370 కట్ ఆఫ్ అయింది. సో ఇలా మనకు కట్ ఆఫ్స్ జరిగాయి మాపప్ రౌండ్లో. ఇవి కట్ ఆఫ్స్ అనమాట మార్క్స్ పాయింట్ ఆఫ్ ఇలా. యాక్చువల్గా మార్క్స్ ర్యాంక్ యాక్యురేట్ అంటే ర్యాంక్ పాయింట్ ఆఫ్ యాక్యురేట్, ర్యాంక్ పరంగా కూడా నేను ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు బెటర్ అవుతుంది. ఈ ర్యాంక్ లోపల ఈ ర్యాంక్ మీకు వస్తే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. తెలంగాణలో ఈ కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటుందని ఇస్తాను. మార్క్స్ 100% క్రైటీరియా, ర్యాంక్ ఇస్ బెస్ట్. నేను ర్యాంక్ కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. బట్ నేను ఎక్స్పెక్టెడ్ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాను కాబట్టి ఈ మార్క్స్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది ఏంటి అంటే మీకు బీడీఎస్ గురించి ఒకసారి చెప్తాను, తర్వాత ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు బీడీఎస్ గురించి టెన్షన్ ఏంటి, ఫ్రీ ఎగ్జిట్. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది సార్ రౌండ్ 3లో, నేను సేఫ్ జోన్ కోసం అని బీడీఎస్లో కూడా సీట్ ఉంది, నాకు ఎగ్జిట్ కావడానికి అవకాశం ఉందా ఇప్పుడు అంటే ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫ్రీ ఎగ్జిట్ షెడ్యూల్ ఫర్ ది క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ టు బీడీఎస్ కోర్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా.
ఎప్పటి నుండి ఎప్పటికి ఎక్స్టెండ్ చేశారు అంటే 6 PM 28 నుండి ఎస్టర్డే 6 PM ఉండే డేట్, దాన్ని 6 PM 29కి చేసిండ్రు అక్టోబర్. అంటే ఈరోజు 6 PM వరకు ఉంది. వర్షాలు పడుతున్నా ఏం పడుతున్నా మీరు మాత్రం ఎగ్జిట్ అవ్వాల్సిందే. ఎగ్జిట్ అయితేనే మీరు టెన్షన్ ఉండదు ఇక. ఓకేనా, ఫస్ట్ ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. MBBS జాయినింగ్కి 31st వరకు ఉంది, ఇది కంప్లీట్ చేయండి. ఎగ్జిట్ చేయండి, ఖచ్చితంగా ఎగ్జిట్ అవ్వండి మీకు MBBS సీట్ ఉంటే. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెంటల్ కాలేజెస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు అప్లోడ్ ది డేటా ఇన్ అడ్మిషన్ పోర్టల్ బై 6:30 PM on 29. ఇది చాలా స్ట్రిక్ట్గానే తీసుకుంటారు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు ఛాన్స్ ఇచ్చిండ్రు సెకండ్ టైం. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు కదా, వర్షాలు పడుతున్నాయి కదా అనుకోకండి, ఇమ్మీడియట్గా మీరు ఎగ్జిట్ అయిపోండి, BDS నుండి ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా, రౌండ్ 3లో MBBS సీట్ వచ్చి రౌండ్ 2లో BDS సీట్ ఉన్న వాళ్ళు BDS సీట్ నుండి ఎగ్జిట్ అవ్వండి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఎస్టర్డే ఇచ్చిన రిజల్ట్. అయితే ఇక్కడ phase 1 ఇక్కడ ఏమి ఇచ్చారు, ర్యాంక్, రూల్ నెంబర్, స్టూడెంట్ నేము, కేటగిరీ, phase 1, phase 2, phase 3 మొత్తం డేటా అనమాట. ఇక మొత్తం సీట్స్ ఫిల్ అయినాయి అనేది ఇదే ప్రూఫ్ ఇక. ఓకేనా, ఎవరన్నా సేమ్ కాలేజ్ ఉండి అదే కాలేజ్ ఉండి ఈ phase 2 అనేది phase 3గా మారింది అనుకోండి, ఒకసారి చూసుకోండి, సార్ నేను ఏం స్లైడింగ్ పెట్టలే, ఏం పెట్టలే, నేను వెబ్ ఆప్షన్స్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, బట్ నా అలాట్మెంట్లో మాత్రం phase 3 అని వచ్చింది అంటే మాత్రం మీరు అది డౌన్లోడ్ చేసి కాలేజీలు ఇవ్వండి, అంతే, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సీట్ అడ్జస్ట్మెంట్ విషయంలో అలా జరుగుతుంది. ఓకే, మీకు ఇంకొకరికి అవకాశం ఇవ్వడానికి నిన్ను జస్ట్ అడ్జస్ట్ ఇచ్చేస్తారనమాట అలా. ఓకే, మీది phase 2 ఉందనుకోండి, ఇంకేం అవసరం లేదు. మీది phase 2, phase 3 వచ్చింది అనుకోండి అలాట్మెంట్లో, అప్పుడు మాత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. కాలేజ్ వాళ్ళు కూడా అడుగుతారులేండి, ఏం టెన్షన్ లేదు. సో ఇలా కాలేజ్ వైజ్ ఇచ్చారు ఇది. ఓకే, ఇందులో నుంచి మీకు యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఏంటి అంటే మొత్తం కాలేజ్ వైజ్ ఇచ్చారు. లాస్ట్ మీకు ఒక పాయింట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజెస్ 4 PM 31st October. 31st October 4 PM లోపల మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా, నో డౌట్. If the candidate does not report at the allotted college within the specified date for joining, that is by 4 PM on 31st October 2025, the admission will be cancelled automatically and penalty class shall be applicable with penalty amount as 20 lakhs and a debarment for 3 years for admissions into the course under KNR UHS to prevent seat blocking. అంటే మీరు ఒక్క రోజు లేట్ చేసినా లేదా 4 PM లోపల మీరు వెళ్ళకున్నా మీ సీట్ క్యాన్సిల్ అవుతుంది, అది స్ట్రై వేకెన్సీ రౌండ్లో యాడ్ చేస్తారు, మీకు 20 lakhs rupees పెనాల్టీ అండ్ డిబార్ 3 years డిబార్ చేస్తారు. సో నా సజెషన్ ఏంటి అంటే ఈరోజు BDS ఎగ్జిట్ ఉంటే ఎగ్జిట్ అవ్వండి, లేదు సార్ నాకు ఎగ్జిట్ ఏం లేదు, BDS అసలు అప్లై చేయలేదు అనుకుంటే మీరు ఇమ్మీడియట్గా కాలేజ్కి వెళ్ళండి, వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్, బాండ్స్, DDs అవన్నీ తీసుకొని వెళ్ళండి, వెళ్ళి ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఏమేమి తీసుకోవాలంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయి, ఒరిజినల్ సర్టిఫికేట్స్, బాండ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అంటే కాలేజ్ వెబ్సైట్ వాళ్ళు ఇస్తారనమాట, వాళ్ళు ఒక ప్రొఫార్మా ఉంటుంది, దాన్ని మీరు బాండ్ పేపర్ ప్రిపేర్ చేయాలి. ఓకే, నోటరీ దగ్గరికి వెళ్ళి చేస్తే వితిన్ ఒక 1 hourలో అయిపోతుంది అది. ఓకే, మీరు కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేయండి, క్లియర్ డీటెయిల్స్ చెప్తారు, ఫొటోస్ ఎన్ని, తర్వాత బాండ్స్, DDs ఎంత తీసుకోవాలి, ఇన్ ఫేవర్ ఆఫ్ DD తీయాలంటే ఇన్ ఫేవర్ ఆఫ్ అని రాయాలి, ఆ డీటెయిల్స్. ఓకే, వాళ్ళకి సంబంధించిన అన్ని క్లియర్గా చెప్తారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఓకే, అంత హరిబరి ఏముండదు, ఎందుకంటే తక్కువ స్టూడెంట్సే ఉంటారు కదా, రౌండ్ 1తో కంపేర్ చేస్తే రౌండ్ 3లో తక్కువ స్టూడెంట్సే ఉంటారు కాబట్టి మీ ప్రాసెస్ ఈజీ అవుతుంది. లేదంటే మీకు అలాట్ అయిన కాలేజీలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, ఆ స్టూడెంట్ని వెరీ క్లియర్గా చెప్తారు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇస్తాను. ఎవ్రీ మెడికల్ కాలేజీలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కొద్దిమంది పేరెంట్స్ అడుగుతున్నారు, సరే ఈ కాలేజ్ వచ్చింది బాగుంటుందా, ఈ కాలేజ్ వచ్చింది ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో నాకు డ్రాబ్యాక్ అనిపించింది, మీకు కాకపోవచ్చు కదా, నాకు మైనస్ అనిపించింది మీకు ప్లస్ కావచ్చు, నాకు ప్లస్ అనిపించింది మీకు మైనస్ కావచ్చు. సో ప్రతి కాలేజీలో ప్లస్ మైనస్ రెండు ఉంటుంది, అడ్జస్ట్ కావాల్సిందే. మైనస్ దగ్గర, ప్లస్ దగ్గర, పాజిటివ్ దగ్గర దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందే. లైబ్రరీ బాగుందంటే యూటిలైజ్ చేసుకోవాలి, ఫ్యాకల్టీ బాగున్నారంటే యూటిలైజ్ చేసుకోవాలి, హాస్టల్ బాగాలేదంటే అడ్జస్ట్ కావాల్సిందే, ఫుడ్ బాగాలేదన్నా అడ్జస్ట్ కావాల్సిందే ఆ విషయంలో. ఓకేనా, మీరు కొద్ది రోజులు అలవాటు పడితే దాని నుంచి ఎలా అడ్జస్ట్ కావాలో తెలిసిపోతుంది, భయపడకండి. రెండోది, హార్డ్ వర్క్, డిసిప్లిన్ మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఏ కాలేజీలో ఉన్నారో సంబంధం లేదు, హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లిన్డ్గా, అంటే టైం టు టైం, ఏ టైంకి ఏమేమి చేయాలో ఆ టైం చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నెక్స్ట్, మీరు లీస్ట్ ప్రైవేట్లు ఉన్నారా, గుడ్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నారా, టాప్ గవర్నమెంట్ కాలేజీలు ఉన్నారా, లేదా ఎయిమ్స్లో ఉన్నారా, ఇవన్నీ కాలేజ్ అనేది ఒక ప్లాట్ఫామ్.
కానీ ఫైనల్గా మీరు పీజీ క్లియర్ చేయాలన్నా, మీరు బెస్ట్ డాక్టర్ కావాలన్నా అది డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లినే. ఇది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతా. ఓకేనా, ఎయిమ్స్లో చదివిన వాళ్ళు పీజీ ఇప్పటికీ క్లియర్ చేయలేరు, 2 years నుంచి ట్రై చేస్తున్నారు. లీస్ట్ ప్రైవేట్ చదివిన వాళ్ళు ఫస్ట్ టైమే పీజీ క్లియర్ చేసినారు. గుడ్ గవర్నమెంట్ చదివిన వారు సెకండ్ టైం పీజీ క్లియర్ చేసినారు. ఓకే, టాప్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొద్దిమంది డైరెక్ట్ ఎంబీబీఎస్గా పీజీ క్లియర్ చేయడం నా వల్ల కాదని చెప్పేసి కొన్ని మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో మనం కాలేజ్ అనేది ఒక ప్లాట్ఫామ్. హార్డ్ వర్క్ చేస్తే మీరు ఎక్కడున్నా సక్సెస్ అవుతారు. మీరు ఎంజాయ్ చేయాలి. మీ ప్యాషనేట్గా తీసుకొని నేను మంచి డాక్టర్ కావాలనుకుంటున్నా అని మీరు మోటివేషన్ చేసుకొని మీరు కష్టపడితే ఖచ్చితంగా యూ విల్ బికమ్ ఎ వెరీ గుడ్ డాక్టర్, నో డౌట్. ల్యాక్స్ ఆఫ్ డాక్టర్స్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు దేశంలో, కానీ అందులో కొద్ది థౌజండ్స్లోనే మంచి డాక్టర్లు ఉన్నారు. అది వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్ అండ్ వాళ్ళు ఎంజాయ్ చేసే దాన్ని వాళ్ళ ప్రొఫెషన్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మంచి డాక్టర్లుగా సక్సెస్ అయి ఉన్నారు. నెక్స్ట్ లాంగ్ టర్మ్, నా వైపు నుండి కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఐదర్ శ్రీ చైతన్య, ఆకాశ, ఏదైనా ఒక ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ తీసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లలో లాంగ్ టర్మ్కి టీచింగ్ అనేది బాగుండదు. ఎందుకంటే 2 years సిలబస్ని వాళ్ళు 2-3 monthsలో కంప్లీట్ చేయాలి కాబట్టి ఫాస్ట్గా చెప్తారు. మీరు అక్కడ డిసప్పాయింట్ కావద్దు మై డియర్ స్టూడెంట్స్. మరి ఎందుకు జాయిన్ కావాలి సార్? ఇప్పుడు ₹1,00,000 కట్టమంటున్నారు, నేను లాంగ్ టర్మ్ ఆ బ్రాంచ్లో ఎందుకు జాయిన్ కావాలి అంటే, మీరు బ్రాండెడ్ అంటే మంచి ప్రోగ్రామ్ రన్ అయ్యే కాలేజెస్లో ఎగ్జామ్స్ పెడతారు కదా, ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెడతారు కదా. ఆ ఎగ్జామ్ని మీరు ఫైనల్ నీట్ అనుకొని అందులో మీకు 600 మార్కులు కంటిన్యూగా తెచ్చుకున్నారు అనుకోండి, ఆకాశో, శ్రీ చైతన్యనో, అలానే ఏదైనా సరే ఎవ్రీ వీకెండ్ 600+ మార్క్స్ తెచ్చుకున్నారు అనుకోండి, మీకు ఫైనల్ నీట్ ఎగ్జామ్లో కూడా ఆ స్కోర్ ఖచ్చితంగా కనిపిస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. మీకు లాస్ట్ ఇయర్లో మీరు పెట్టే కాలేజీలో 400 ఉంటే మీకు ఇక్కడ కూడా తక్కువనే వచ్చి ఉంటాయి. 600+ ఉంటే మీ కాలేజీలో లాస్ట్ ఇయర్ వీకెండ్ ఎగ్జామ్స్లలో ఇప్పుడు కూడా మంచి మార్కులు వచ్చి ఉంటాయి. ఒకసారి చూసుకోండి. ఆ ఎగ్జామ్స్ కోసమని నేను జాయిన్ అవ్వమని చెప్తున్నా. సరే, మన వైపు నుండి, మన ఛానల్ నుండి ఏం బెనిఫిట్ అంటే, ఎన్సీఆర్టీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ని ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని దాన్ని ఈజీ వేలా స్టోరీ లాగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఎలా గుర్తుపెట్టుకున్నా, మీరు ఇలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, మీకు ఇలా ఐడియా తెచ్చుకోండి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా వైపు నుండి. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు కదా, ఆఫ్లైన్లో మీకు ఫిజిక్స్ అర్థం కాకపోవచ్చు, కెమిస్ట్రీ అర్థం కాకపోవచ్చు, దానికి నేను హెల్ప్ అవుతా. ఎగ్జామ్స్కి మాత్రం ఆఫ్లైన్ సెంటర్స్. నా వైపు నుండి కూడా ఏదైనా యాప్ తీసుకొని వచ్చి అది ఫ్రీ వర్షన్లో ఇద్దామనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది ఇస్తే మీకు ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో రాసుకోవచ్చు. బట్ నీట్ ఆఫ్లైన్లో ఉంటే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇది అండి ఇన్ఫర్మేషన్. సో జాగ్రత్తగా తీసుకొని లాంగ్ టర్మ్ తీసుకుంటే ఫుల్ హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా టాప్ కాలేజీలో ఉంటారు. ఎంబీబీఎస్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఫుల్ హార్డ్ వర్క్ చేయండి, పీజీ క్లియర్ చేస్తారు, మంచి డాక్టర్గా సెటిల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సజెస్ట్ చేయండి వేరే వాళ్ళకి, ఫాలో అవ్వండి. ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్యూచర్ డాక్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.